హాయ్ అండి. ఈ రుచి రైస్ పాయసం శ్రీకాకుళం స్పెషల్ అనే చెప్పాలి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, భోజనాల్లో ఈ స్వీట్ కొంతమంది పెడుతూ ఉంటారు. ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది. ముందుగా కళాయిలో నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పుని వేయించుకోవాలి. అదే కళాయిలో ఒక కప్పు రుచి రైస్ని వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతోని 2 కప్స్ వాటర్, 3 కప్స్ మిల్క్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా తిప్పుతూ ఉడికించుకోవాలి. బాదం పౌడర్ని వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని వేసుకొని 5 మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి, బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం మిల్క్ మేడ్ అండ్ 1 కప్ షుగర్ వేసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు మీరు వేసుకొని 5 మినిట్స్ కూడా మళ్ళీ ఉడికించాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆపేస్తే సరి టేస్టీ అయిన రుచి రైస్ పాయసం రెడీ అయిపోతుంది. టేస్ట్ నార్మల్ పాయసం కంటే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది.